అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాళ చూపించబోయే స్నాక్ రెసిపీ వచ్చేసి పొంగనాలనమాట. దానికోసమైతే నేను ఫస్ట్ దోస పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత దాంట్లో యాడ్ చేయడం కోసం పోపులైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర అండ్ ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు అవి పక్కన పెట్టాను. అండ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ అయితే పక్కన పెట్టుకున్నాను. అదైతే పొంగనాల పానం. అండ్ ఆల్రెడీ మనం పోపులు పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే ఆయిల్‌లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. అవి బాగా మగ్గిపోయే వరకు. అండ్ ఆ తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నాననమాట. అండ్ ఇప్పుడు అవన్నీ మంచిగా ఫ్రై అయితే అయిపోయాయి కదా, ఇవి మనం ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకున్న దోస బ్యాటర్లో అయితే దీన్ని మిక్స్ చేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. అండ్ ఇదంతా మంచిగా ఈ బ్యాటర్ మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పోపులతో కూడా. అండ్ దీంట్లో కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. మా పిల్లలకి అంత ఇష్టం ఉండదు, అందుకు నేనైతే స్కిప్ చేశాను. మీ పిల్లలకి ఎవరికైనా ఇష్టం ఉంటే కంపల్సరీ అవి అయితే యాడ్ చేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు పొంగనాల పానంలో ఆల్రెడీ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు, అందుకనే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. అండ్ ప్యాన్ అయితే మంచిగా హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్నైతే ప్యాన్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఒక 5-10 మినిట్స్ అట్లా సిమ్‌లోనే మనం ఉడికించుకోవాలనమాట. ఎందుకనంటే మొత్తం ఈవెన్‌గా కుక్ అవ్వాలి అనేసనంటే హై ఫ్లేమ్‌లో అయితే లోపల కుక్ అవ్వకుండా బయట మాత్రం క్రిస్పీగా తయారైపోతుంది. అందుకని నేను సిమ్‌లోనే పెట్టి మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. అండ్ ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఫస్ట్ స్పూన్‌తో అయితే మిడిల్‌లో ఉన్నది చెక్ చేశాను. కానీ అదేం కుక్ అవ్వలేదు. అందుకనేసని మూత అయితే పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేసాననమాట. అండ్ ఈ పొంగనాల్లోకి నేను కారం అయితే రెడీ చేసుకుంటున్నాను ఈలోపు. ఎర్రకారం అనేసని ఉంటదండి నా ఛానల్‌లో, ఒకసారి అయితే సెర్చ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటది పొంగనాలకి, దోసకి మెయిన్‌గా. అది ఒకసారి అయితే చెక్‌ఔట్ చేసేసేయండి. అండ్ ఈలోపు మన పొంగనాలైతే మంచిగా కుక్ అయిపోయిందనమాట. మెయిన్ మిడిల్‌లో ఉండేదే మంచి ఫ్రై అవుతదండి. కొన్ని లెఫ్ట్‌లో పక్కన ఉండేవి చూడండి కొంచెం అటు ఇటు అయిపోయింది. అండ్ ఇవన్నీ అయితే ఫస్ట్ నేను ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాననమాట. ఇవన్నీ మంచిగా సర్వ్ చేసేసుకున్న తర్వాత చట్నీ అండ్ కారం అయితే నేను సైడ్‌గా యాడ్ చేసుకున్నాను. అండ్ వీటిల్లో మనం అన్ని పోపులు అయితే యాడ్ చేసుకున్నాము. అయినా కూడా చట్నీ, కారం ఉంటే సూపర్ టేస్ట్ ఉంటది. ఈ కారం రెసిపీ అయితే నా ఛానల్‌లో ఉంటదండి, ఒకసారి అయితే చెక్ చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. అండ్ ఈ రెసిపీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.